వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు మంత్రి గుమ్మనూరు జయరాం రెంటికి చెడ్డ రేవడిగా మారారా అంటే అవుననే చెప్పాలి. ఈరోజు ఆయన జగన్మోహన్ రెడ్డి చాలా సీరియస్గా గుమ్మనూరు జయరాం మీద ఫోకస్ పెట్టారు. బట్ గుమ్మనూరు జయరాం కూడా తన సీటు విషయంలో, తన భవిష్యత్తు విషయం, రాజకీయ భవిష్యత్తు విషయంలో అదే స్థాయిలో జగన్మోహన్ రెడ్డితో నెగోషియేట్ చేశారు. ఈ కారణంతోనే ఈ రోజున ఆయనకు అటు ఎమ్మెల్యే సీటు, ఇటు ఎంపీ సీటు రెండు కోల్పోవాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. మనం ఒకసారి గుమ్మనూరు జయరాం చూసినట్లయితే ఆయన అటు కాంగ్రెస్లో సుదీర్ఘకాలం ఉంటూ వచ్చారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డితోని ఆయనతో పాటు సెయిల్ అయ్యే ప్రయత్నం కూడా జరిగింది. ఈ క్రమంలోనే 2014లో కూడా ఆయన పూర్తి స్థాయిలో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా అయ్యారు ఆలూరు నుంచి. ఇక 2019 ఎన్నికల్లో పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. గుమ్మనూరు జయరాం కూడా ఆలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ క్రమంలోనే ఆయనకు మంత్రిగా బాధ్యతలు ఇచ్చున్నారు జగన్మోహన్ రెడ్డి. సో ఈ క్రమంలోనే ఈరోజు చూసినట్లయితే అయితే ఆలూరు నుంచి అదే స్థాయిలో ప్రతిపక్షాల వైపు నుంచి గుమ్మనూరు జయరాం మీద విమర్శలు వస్తూ వచ్చాయి చాలా రోజులుగా. ప్రతిపక్షాలు కూడా ప్రతి సవాళ్ళు ఏదైతే విసురుకున్న పరిస్థితి ఉంది జయరాంతో పాటు అటు ప్రతిపక్షాలు కూడా. సో ఆ స్థాయిలో గుమ్మనూరు జయరాం వార్తల్లో ఉంటూ వచ్చారు. బట్ వ్యక్తిత్వ పరంగా సౌమ్యుడిగా అయితే పేరుంది ఆయనకు. బట్ అలాంటి గుమ్మనూరు జయరాంకు జగన్మోహన్ రెడ్డి టికెట్ల మార్పు పేరుతో సంచలనం కల్పించే ప్రయత్నం చేశారు. గుమ్మనూరు జయరాం తన దగ్గరకు పిలిపించుకొని ఆయనకి ఇష్టం లేకపోయినా ఆయన కన్విన్స్ చేసి మరీ ఆయన కర్నూలు ఎంపీగా వెళ్లేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రెజర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ ప్రయోగంలోనే జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రయోగం చేస్తున్నప్పుడే అటు కర్నూలు ఎంపీగా ఉన్న సంజయ్ కుమార్ కూడా పార్టీ నుంచి ఆయన ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. పార్టీ పదవికి, ఎంపీ పదవికి రిజైన్ చేసి. అయితే ఇదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గుమ్మనూరు జయరాంను అక్కడ పార్లమెంటరీ ఇన్ఛార్జిగా ప్రకటించారు, కర్నూలు పార్లమెంటరీ ఇన్ఛార్జిగా. అయితే జగన్మోహన్ రెడ్డి ముందు ఒప్పుకొని వచ్చినా, బట్ వచ్చిన తర్వాత మాత్రం ఆ విషయంలో గుమ్మనూరు జయరాం అంత ఈజీగా దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయారు. బట్ తన కాన్స్టిట్యున్సీ తనకే కావాలంటూ కూడా కొన్ని డిమాండ్లు పెడతాం జరిగింది. తాను ఎంపీగా పోటీ చేయాలి అంటే తన కొడుకుకి ఏదైతే టికెట్ ఇవ్వాలని కూడా ఒక డిమాండ్ ఆయన జగన్ ముందు ఉంచే ప్రయత్నం చేశారు. అదే సమయంలో పార్లమెంటరీ ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చినా, బట్ ఆ బాధ్యతలు స్వీకరించకుండా పూర్తి స్థాయిలో తన ఫోన్ కూడా సైలెంట్ మోడ్లో పెట్టుకొని పార్టీతో ఆయన గ్యాప్ అయితే మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో అంటే పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి మీద ఒక అలకబూనే ప్రయత్నం చేశారు. సో ఈ క్రమంలోనే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కర్నూలు ఎంపీ స్థానానికి అనేక మంది పేర్లు అయితే తెర మీదకి తీసుకొచ్చారు. అటు సంజీవ్ ఆల్రెడీ పార్టీ నుంచి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే ఒక దశలో బుట్టా రేణుక ఎక్స్ ఎంపీ ఆవిడ కర్నూలుకు, ఆవిడ పేరు కూడా వినిపించింది. బట్ తాజాగా ఆవిడని తీసుకెళ్లి ఎమ్మెగ్నూరులో చెన్నకేశ్వర రెడ్డిని పక్కన పెట్టి ఆ ప్లేస్లో ఆమెను అకామిడేట్ చేశారు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఈ రోజున కర్నూలుకు ఎవరు ఆలూరు ఆల్రెడీ వద్దని చెప్తున్నారు కాబట్టి ఆలూరు నుంచే తాను పోటీ చేస్తానంటూ జయరాం పట్టుబట్టు కూర్చోన్నారు. కాబట్టి ఈరోజు ఆయన కనీసం కన్సల్ట్లో కూడా తీసుకోకుండా జగన్మోహన్ రెడ్డి బివై రామయ్య ఆల్రెడీ ఆయన అక్కడ మేయర్గా ఉన్నారు. అలాంటి బివై రామయ్యకి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి కర్నూలు ఎంపీ టికెట్ను కూడా అనౌన్స్ చేయడం జరిగింది. బట్ ఈ విషయం మీద జయరాం కానీ ఆయన అనుచరులు కానీ చాలా సీరియస్గా మండిపడుతూ వస్తున్నారు. తనని కన్విన్స్ చేసిన ఎంపీ టికెట్ విషయంలో తనకి ఇష్టం లేదన్న విషయాన్ని చెప్పే అవకాశం కూడా తనకు జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదంటూ కూడా ఆయన వాపోతున్న పరిస్థితి ఉంది. సో ఈ క్రమంలోనే ఈ రోజున ఆలూరు టికెట్ కూడా జయరాంకి ఇచ్చే పరిస్థితి అయితే లేదు. అండ్ దెన్ ఇటు ఎంపీ టికెట్ని కూడా జయరాం కోల్పోయారు. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే రెండుకి చెడ్డ రేవడిగా అటు ఎమ్మెల్యే టికెట్ లేదు, ఇటు ఎంపీ టికెట్ లేని పరిస్థితుల్లో అసలు తాను ఆ పార్టీలో ఎందుకు ఉండాలని కూడా ఈరోజు జయరాం ఫీల్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో జయరాం అక్కడ అటు ఆలూరులో కావచ్చు, ఇటు కర్నూలులో, ఎందుకంటే కర్నూలు పార్లమెంట్ పరిధిలోనే ఆలూరు అసెంబ్లీ ఉంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో జయరాం ఈ రోజున రెబెల్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా, రెబెల్ అభ్యర్థిగా మారినా ఈరోజు అది వైఎస్ఆర్సీపీకే పూర్తి స్థాయిలో ఒక సెట్ బ్యాక్ అయ్యే అవకాశం కూడా ఉంటుందన్న చర్చ ఉంది. బట్ అదే సమయంలో టీడీపీ నుంచి అక్కడ ఆల్రెడీ ప్యాకప్ అయిపోయిన పరిస్థితుల్లో జనసేన టీడీపీ మధ్య సీట్లు ఈరోజు గుమ్మనూరు జయరాంను అంత ఈజీగా ఆహ్వానించే పరిస్థితుల్లో కూడా అటు ప్రతిపక్ష పార్టీలు లేవనే చెప్పాలి. అయితే ఇదే సమయంలో షర్మిలతోని వైఎస్ ఫ్యామిలీతో ఉన్న పరిచయాల దృష్ట్యా ఆయన కాంగ్రెస్ వైపు వెళ్తారనే ఒక ప్రచారం కూడా ఉంది. బట్ ఇదే సమయంలో అవసరమైతే ఆలూరులో రెబెల్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా ఆయన సిద్ధమవుతున్నారని చర్చ అయితే జరుగుతూ వస్తోంది. సో ఈ రోజున ఆలూరు జయరాంని ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి అవమానించి పార్టీ నుంచి ఎగ్జిట్ అయ్యేలా చేస్తున్నారో ఈరోజు అదే స్థాయిలో ఆయన పార్టీని తాడోపేడో తేల్చుకోవడానికి కూడా తన కాన్స్టిట్యున్సీలో సిద్ధమవుతున్నారు. మరి ఈ కాన్స్టిట్యున్సీతో పాటు ఈ ఎఫెక్ట్ కర్నూలు ఎంపీ స్థానం మీద కూడా పడుతుందని అంచనాలు వస్తున్నాయి. లెట్స్ సీ మరి ఎన్నికల నాటికి జయరాం విషయంలో జగన్మోహన్ రెడ్డి అంచనాలు కానీ, జగన్మోహన్ రెడ్డి విషయంలో జయరాం వేస్తున్న ప్లాన్ కానీ ఎంతవరకు వర్కౌట్ అవుతుందనేది మనం చూడాల్సింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.